ప్రియులారా, ఈరోజు కూడా రెండవ లక్షణాన్ని మనం ఈరోజు చూస్తున్నాం. జాగ్రత్తగా శ్రద్ధగా వినవలసిందిగా మీకు మనవి చేస్తున్నాం. ఈరోజు మనం వింటున్న రెండో భాగం ఏంటంటే పావుర స్వరము మూలుగులతో ఉన్నది అని మనం వింటున్నాం. ఎలా ఏమని చెప్పండి? పావురం స్వరము మూలుగులతో ఉన్నది అంటే ఆ మూలుగుల ద్వారా ఏదో మనకు నేర్పిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. పావురము ఏమండి మూలుగుతుంది కదా, మనం పోయిన వారం విన్నాం. పావురం ఏం చేసింది చెప్పండి? ఎక్కడైనా ఒక గూడు కట్టుకున్నప్పుడు దాని స్వరము మూలుగులతో ఒక విచిత్రమైన స్వరాన్ని మనం వింటుంటాం. ఏమండి మరి కోకిల స్వరం చూడండి, ఏమండి లేకపోతే ఒక చిలక స్వరం చూడండి, మనకి వినడానికి ఇష్టపడుతుంటాం. ఏమండి కొన్ని స్వరాలు, కొన్ని జంతువులు, కొన్ని పక్షుల స్వరాలు మనం చూడగానే దాని స్వరాన్ని వినడానికి ఇష్టపడుతుంటాం. అయితే పావురం స్వరం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. అది మూలుగుతూ ఉంటుంది. ఏమండి పైన ఇంటి మీద ఒక చిన్న గూడు కట్టుకొని ఆ గూడిలో తన మరి గుడ్లను పెట్టుకుంటూ ఏమండి తన స్వరాన్ని ఏమండి మూలుగుతూ తన స్వరాన్ని వినిపిస్తున్నప్పుడు ఏమండి దాని స్వరం వినగానే మనకు కూడా ఎక్కడో అనిపిస్తుంటుంది అన్నమాట. అలాగే బైబిల్ గ్రంథంలో కూడా దాని స్వరం గురించి ఏమంటే కొన్ని ఒక 2-3 వచనాలు మనం చూడగలుగుతాం. చూడండి, అయితే గమనించండి, బైబిల్లో పావురానికి మరొక పేరు ఉంది. ఏంటో తెలుసా? గూవా అని ఒక పేరు ఉంది. ఏది చెప్పండి? గూవా. గూవన్న పావురమన్న రెండు ఒకటే. మీకు తెలుసా? బైబిల్ గ్రంథంలో ఏమండి ఒక బిడ్డ పుట్టిన తర్వాత దేవునికి బలి అర్పించడానికి ఏమంటే ఆ రోజుల్లో కానీ లేకపోతే గొర్రెని కానీ మేకని కానీ తీసుకుపోయేవారు. ధనవంతులైతే ఆ విధంగా తీసుకువెళ్ళేవారు. పేదవారు అయితే ఏం చేయాలి చెప్పండి? పేదవారు అయితే ఏమంటే గువ్వ పిల్లను తీసుకుపోయేవారు అన్నమాట. మీకు తెలుసా? యేసు ప్రభుల వారు పుట్టినప్పుడు ఏమండి మందిరానికి తీసుకెళ్ళింది దేన్ని చెప్పండి? యేసు ప్రభుని సున్నతి చేస్తున్నప్పుడు 8వ దినమున మరి యేసు ప్రభుల వారికి ఏమండి ఆ ఒక మందిరంలో ఏమండి మరి యేసేపు గారు మరియమ్మ గారు ఇద్దరు కూడా 2 గువ్వ పిల్లలను తీసుకొని అక్కడ అర్పించినట్టుగా మనం చూస్తాం. ఏమంటే హిందీలో ఒక మాట ఉంటుంది, ఏం తెలుసా? తెలుగులో అయితే మన గువ్వ పిల్లలను కనబడుతుంది, కానీ హిందీలో అయితే కబూతర్ అంటే పావురము అని అర్థం. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, మరి దాని గురించి ఈరోజు మనము ఏమండి పావురము స్వరము మూలుగులతో కూడిన స్వరం అని ఈరోజు ఒక అద్భుతమైన విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం. అందులో మీరు చూడండి, మొదటిగా పరమగీతములు 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తున్నాం. బండ సందులలో ఎగురు నా పావురమా, బేత బీటులను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనని, నీ స్వరము నాకు వినబడనిమ్ము. ఇక్కడ సొలొమోను గారు ఎవరైతే తన ప్రియురాలు గురించి మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడు అంటే, నీవు ఎలాంటి దానివంటే నువ్వు పావురము కంటే అందమైన స్త్రీవి, నీ స్వరము చాలా మధురమైనది అని చెప్తూ ఏమంటే ఒక స్త్రీని గురించి వర్ణిస్తూ పావురం గురించి ఏమంటే వర్ణిస్తున్నాడు. ఈ పావురం స్వరం ఎలా ఉందంటే మధురంగా ఉన్నది అని గ్రంథకర్త చెప్తున్నాడు. మధురముగా ఉన్నది, చాలా చాలా నీ ముఖము మనోహరము. ఏమంటే నిజమే, పావుర ముఖం చూడగానే మనకి చాలా ముద్దుగా అనిపిస్తుంది. దాని స్వరం వినగానే మనకు కొద్దిగా చిరాకు అనిపించవచ్చేమో, కానీ గమనించండి, దేవుని గ్రంథంలో ఏమని సెలవిస్తుందంటే దాని స్వరము ఏంటి చెప్పండి? మధురమైనది. మరొక మాట మనం చూడగలిగితే ప్రియులారా, దయచేసి చూడండి, యెషయా గ్రంథం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 38వ అధ్యాయము. ఇక్కడ గమనించండి, మొదటి వచనం అంతా కూడా మనం చదివితే, మొదటి నుంచి ఇంచుమించు 6 వచనాలు మనం చదివితే అక్కడ హెజ్కియా రాజు గురించి మనం చూస్తాం. అక్కడ హెజ్కియా రాజు ఏమండి మరి ఒక రోగంతో ఒక రోగిగా ఉంటాడు అక్కడ. అయితే యెషయా ప్రవక్త వెళ్ళి, నువ్వు చనిపోతున్నావు, నీకు ఒక భయంకరమైన మరణకరమైన రోగం వచ్చింది అని చెప్పి దేవుడు నీకు ఒక శాపం ఇచ్చాడని చెప్తే, అయితే ఆ విషయాన్ని వినిన మరి హెజ్కియా రాజు గారు వెంటనే పశ్చాత్తాపపడి ఏమండి మరి గోడ తట్టు తన ముఖమును తిప్పుకొని మోకరించి ప్రభు సన్నిధానంలో ప్రార్థిస్తాడు. వెంటనే దేవుడు తనకి 15 సంవత్సరములు ఆయుష్య కాలాన్ని ఇస్తాడు. ఇచ్చిన తర్వాత అతనికి ఆరోగ్యం కలిగిన తర్వాత మీరు చూడండి, ఒక మాట చూడండి, మంచి మాట. 9వ వచనం చూడండి ఒకసారి. యూదారాజైన హెజ్కియా రోగి అయి ఆరోగ్యము పొందిన తర్వాత అతడు రక్షించినది. ఇప్పుడు వెంటనే ఒక విషయాన్ని రాస్తున్నాడు.
ఏమండి రోగిగా ఉన్న హెజ్కియా రాజు వెంటనే ఎప్పుడైతే ఆరోగ్యం పొందుకున్నాడో వెంటనే ఒక విషయాన్ని రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు అంటే 14వ వచనాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. మంగళ కత్తి పిట్టవలను నేను కిచకిచలాడి తిని, గమనించండి మాట, గువ్వవలే మూలిగి తిని, ఉన్నత స్థలమును చూచి 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 నా కనులకు క్షీణించదు. ఇక్కడ గమనించండి. ఏమండి మరి హెజ్కియా రాజు ఏమని రాస్తున్నాడు అంటే, నేను గువ్వవలే మూలుగుచున్నాను. ఎప్పుడు చెప్పండి? మరణకరమైన రోగం వచ్చినప్పుడు మూలుగుతున్నాడు, కన్నీళ్ళు కారుస్తున్నాడు, ప్రాధేయపడుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు, దేవా నన్ను కరుణించు. గువ్వ ఎలాగైతే ఏమండి మరి మన ఇంటి మీద ఉన్నప్పుడు, లేకపోతే చెట్లలో ఉన్నప్పుడు, ఎలాగైతే తన గూడులో ఉన్నప్పుడు, ఏదైనా ఆపద వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, సంతోషం కలిగినప్పుడు ఎలాగైతే తన స్వరాన్ని వినిపించి మూలుగలమైన స్వరముతో ఎలాగైతే వినిపిస్తుందో, అలాగే భక్తుడైన ఏమండి హెజ్కియా గారు కూడా అలాగే మూలుగుతున్నాను అని తన గ్రంథంలో చెబుతున్నాడు. మరొక మాట మనం చూడగలిగితే హెజ్కేల్ గ్రంథము 7వ అధ్యాయము మరి 16వ వచనం, వారిలో ఎవడైనను తప్పించుకుని ఎడల వారందరూ లోయలో గూవల వలె పర్వతం మీద నుండి తమ దోషములను బట్టి మూలుగు వినుదురు. గమనించండి, లోయలలో కొండలలో ఎలాగైతే గువ్వలు అంటే పావురాలు ఉండి ఎలాగైతే మూలుగుతుంటాయో మేము కూడా ఈ చెరలో వచ్చి మూలుగుతున్నాము, బాధపడుతున్నామని చెప్పి ఏమండి భక్తుడు రాస్తున్నాడు. ఇక్కడ గమనించండి ప్రేమైన దేవుని వారలారా, మనకి ఏమర్థమవుతుందంటే గువ్వలు ఎలాగైతే మూలుగుతున్నాయో దాని ఉదాహరణ తీసుకొని భక్తులు రాస్తున్నారు. మేము కూడా అలాగే మూలుగుతున్నాము, మేము కూడా అలాగే బాధపడుతున్నాము, మేము కూడా అలాగే దుఃఖిస్తున్నామని చెప్పి భక్తులు రాస్తున్నారు. ఈరోజు మనము ఏమండి ఈ యొక్క స్వరము ద్వారా, ఈ మూలుగుల స్వరము ద్వారా 2 విషయాలు మనం నేర్చుకుంటాం. ఏంటి చెప్పండి? మొదటిది ఏమండి, పావురము ఎలాగైతే మూలుగుతూ ఏమండి తన బాధను ఏమండి తన సంతోషాన్ని వ్యక్తపరుస్తుందో మనము కూడా ఏమండి పావురం వలె ఏమండి 2 లక్షణాల్లో మొదటి లక్షణము మనము కూడా దేవుని సన్నిధానంలో స్తుతించేవారుగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? స్తుతించేవారుగా. ఎలాగైతే పావురము ఏమండి మూలుగుతూ ఉందో మనము కూడా దేవుని సన్నిధానంలో మూలుగుతూ ఏమండి వణుకుతూ దేవుని సన్నిధానంలో స్తుతించాలి. మొదటి విషయం మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 164వ వాక్యాన్ని మనం చూస్తున్నాం. 164వ వచనం. గమనించండి మాట, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ చెప్తున్నది ఎవరు చెప్పండి? ఒక రాజు అంటే ఏమండి మన ఇలాంటి చిన్న పల్లెటూరుకి రాజు కాదు, లేకపోతే ఒక జిల్లాకి రాజు కాదు, లేక ఒక మండలానికి రాజు కాదు, ఒక దేశానికి రాజు. ఇజ్రాయెల్ దేశానికి ఒక రాజు. ఇజ్రాయెల్ ప్రజలను పరిపాలిస్తున్న రాజు, ఇజ్రాయెల్ ప్రజలని దైవికంగా నడిపిస్తున్న ఒక గొప్ప రాజు. ఒకప్పుడు ఈయన ఎవరు అంటే గొర్రెలను మేపుకున్నవాడు. ఒకప్పుడు ఈయన ఎవరు అంటే ఏమండి గొర్రెలను తీసుకొని, మందని తీసుకొని ఏమండి మనము మధ్యాహ్నకాల సమయంలో చూస్తే చాలామంది గొర్రెల కాపర్లు వెళ్తుంటారు. కొన్ని గొర్రె పిల్లలను తీసుకుని వెళుతుంటారు అరణ్యానికి. ఏమంటే గొర్రె పిల్లలను మేపుతున్న వారు ఎలా ఉంటారు మీరు చెప్పండి? బాగుంటారా? అందంగా ఉంటారా? మంచి వస్త్రములతో ఉంటారా? ఎలా ఉంటారు చెప్పండి? కంపుగా పాత బట్టలతో ఏమండి ఒక చిన్న కర్రతో, ఒక చిన్న వాటర్ బాటిల్తో ఏమండి ఎండలో ఏమండి భయంకరంగా ఎండలో బగబగ మాడిపోయి నల్లబడి సరైన తిండి లేక, సరైన నీళ్ళు లేక ఆ అరణ్యంలో ఎన్నో తేలులతో, ఎన్నో పాములతో ఎదుర్కొని ఏమండి సాయంత్రం 7 గంటలకి మరలా ఇంటికి వస్తుంటారు మన గ్రామంలో. ఆ రోజుల్లో కూడా దావీదు అనే ఆయన తన గొర్రె మందలను తీసుకొని అరణ్యములో మేపుతున్నప్పుడు ఏమండి కొదమ సింహములు ఎదురుపడ్డాయి, ఏమండి ఎలుకబంటిలు ఎదురుపడ్డాయి, ఎన్నో ఆపదలు, ఎన్నో ప్రమాదాలు ఎదుర్కొన్నాడు. అలాంటి దావీదు గారికి దేవుడు ఎన్నుకొని ఇశ్రాయేలు ప్రజలకు రారాజుగా చేసినట్టుగా మనం చూస్తాం.
ఆ మాట మీరు చూడగలిగితే మరలా ఇక్కడికి వస్తాం, ఒకసారి ఇక్కడికి వస్తాం మనము. ఒకసారి మీరు చూడండి ఆ కీర్తన గ్రంథం చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 78వ కీర్తన భాగము 70 వచనం నుండి 71వ వచనం మనం చూస్తున్నాం. గమనించండి, తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెలు దొడ్లలో నుండి అతన్ని పిలిచెను. పాడు గొర్రెలను వెంబడించుట మానిపించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకును ఆయన అతన్ని రప్పించెను. ఏమండి, ఇశ్రాయేలు ప్రజలను మేపడానికి, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి ఏమండి దొడ్లలో పని చేస్తున్న గొర్రెలను మేపుతున్న దావీదుని పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. ఈ దావీదే చెబుతున్నాడు ఇక్కడ ఏమని, నేను దినమునకు 7 మారులు ప్రభుని స్తుతిస్తున్నాను. ఏమని స్తుతిస్తున్నాడు, ఏమని ఆరాధిస్తున్నాడు, ఏమని ప్రభు సన్నిధానంలో కొనియాడుతున్నాడు, ఏమని కొనియాడుతున్నాడు ప్రియులారా. మరొక మాట మనం చూడగలిగితే ఏమండి, ఒకసారి మీరు చూడండి. ఒకసారి ఇందాక మనం చూసాం కదా కీర్తన భాగం 103వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఏమని కొనియాడుతున్నాడు, నా ప్రాణమా యెహోవాను ఏమని సన్నిధించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా. గమనించండి ఒకనాడు గొర్రెల కాపరిగా ఉన్న దావీదు, గొర్రెల కాపరిగా ఉన్న ఈ యొక్క అరణ్యములో తన జీవితాన్ని కొనసాగించిన ఈ దావీదు ఎప్పుడైతే దేవుడు రారాజుగా చేశాడో ఏమంటే దేవుని సన్నిధానములు చెప్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవకుము. దావీదు ఏమంటున్నాడు, నా ప్రాణమా దేవుడు చేసిన ఉపకారములను మర్చిపోవద్దు. ఏమండి, ఈ రోజుల్లో చాలామంది దేవుని ఉపకారాలను మరిచిపోయిన వారు ఎంతోమందిని మనం చూస్తుంటాం. ఈరోజు చాలామంది దేవుని గొప్ప కార్యాలను, దేవుని అద్భుతమైన కార్యాలను మరిచిపోయి ఏమండి మరలా పాపములో, మరలా లోకములో, మరలా మన ఇష్టానుసారంగా జీవితాలను కొనసాగించే వారికి మనం చూస్తుంటాం. అయితే దావీదు చూడండి, ఒకనాడు ఏమి లేని స్థితిలో దేవుని స్తుతించాడు, ఏమి లేని స్థితిలో దేవుని ఆరాధించాడు, ఏమి లేని స్థితిలో ఏమండి గొలియాతు అనే వాడు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు తన తలను తెగ నరికి దేవుని నామాన్ని మహిమపరిచాడు. అలాంటి స్థితిలో ఉన్నప్పటికీ ఏమండి శత్రుడైన సౌలు రాత్రి పగలు దావీదుని చంపడానికి వెళుతున్నా తన విల్లు విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి అరణ్యములో ఎడారిలో పర్వతాలలో నివసిస్తున్నప్పటికీ స్తుతిని వదిలిపెట్టలేదు, ఆరాధించడం వదిలిపెట్టలేదు, దేవుని మహిమపరచడం వదిలిపెట్టలేదు. చివరికి రారాజుగా అయినా దేవుని స్తుతించడం మర్చిపోలేదు. ఆయన చెప్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవకుము. ఏమండి, మరొక మాట ఆయన ఎలా స్తుతిస్తున్నాడో మీరు చూడగలిగితే కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 62వ వచనం, న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. గమనించండి మాట, ఎప్పుడు స్తుతిస్తున్నాడంటే మధ్యరాత్రి వేళ నేను మేలుకున్నవాడను, నీ యందు భయభక్తులు గలవాడను. ఇక్కడ గమనించండి, ఏమని స్తుతిస్తున్నాడంటే మధ్యరాత్రి. ఎప్పుడు మేలుకు వస్తే స్తుతిస్తున్నాడు, ఎప్పుడు మేలుకు వస్తే ఆరాధిస్తున్నాడు, ఎప్పుడు మేలుకు వస్తే ప్రభుని కొనియాడుతున్నాడు. ఏమండి, మనకి మధ్యరాత్రి వరకు మొబైల్ చూడడం వస్తుంది, మనకి మధ్యరాత్రి వరకు ఏదేదో చూడడానికి ఇష్టపడుతుంటాం. మధ్యరాత్రి మేలుకు వస్తే మనం బయటికి వెళ్ళి మన కాలకృత్యాలు చూసుకొని మరలా వచ్చి మనం పండుకుంటాం. కానీ ఇక్కడ గమనించండి, మధ్యరాత్రి దావీదుకు మేలుకు వస్తే ఏమంటున్నాడు తెలుసా, నేను పడక మీద పోక మునిపే దేవా నేను నిన్ను స్తుతిస్తున్నాను. రాత్రి జామున స్తుతిస్తున్నాడు, ఉదయాన్న స్తుతిస్తున్నాడు. దేవుడు ఎప్పుడైతే తనకి సమయాన్ని ఇస్తున్నాడో ప్రతి సమయంలో ప్రభుని స్తుతించేవాడుగా ఉన్నాడు. మరొక మాట మనం చూస్తున్నాం చూడండి, మంచి మాట. అపోస్తుల కార్యము
16వ అధ్యాయము 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఖైదీలు వినుచుండేని. గమనించండి, ఏమండి, చెరసాలలో వెళ్ళినా, చెరసాలలో ఏమండి పౌలును శీలను బంధించినా మీరు యేసుప్రభు గురించి మీరు చెప్పకూడదు, యేసుప్రభు సువార్త చెప్పకూడదు. మీరు చెప్పతే మీకు శిక్షిస్తాం, మీకు మందలిస్తాం, మీకు కొడతాం, తిడతామని చెప్పి ఇరుగురు ఏమండి సువార్థికులను ఏమండి చెరసాలలో వేసినా, ఏమండి మధ్యరాత్రి అయింది, రాత్రి అయింది, రాత్రి జామున పండుకోకుండా అంతా కూడా ఆలోచించి మనం ఎలా విడుదల కావాలని ఆ వాటి కోసం ఆలోచించకుండా ఏమండి భక్తులు ఏం చేస్తున్నారు చెప్పండి? మధ్యరాత్రి వేళ ఏం చేస్తున్నారు? పాటలు పాడుతున్నారంట, తర్వాత ఏమండి ప్రార్థిస్తున్నారంట. ప్రేమైన దేవుని వారలారా, ఏ కుటుంబంలో అయితే స్తుతించే కుటుంబంగా ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే దేవుని ఆరాధించే కుటుంబంగా ఉంటుందో ఆ కుటుంబంలో ఎంతో నెమ్మది ఉంటుంది, ఎంతో శాంతి ఉంటుంది, ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రేమైన దేవుని వారలారా, ఏమండి మనం చూస్తుంటాం కదా, చాలామంది తన జీవితాలలో ప్రభుని నమ్ముకొని ఏనాడు కూడా స్తుతి కూడిక అనేది చాలామంది ఇష్టపడరండి. దేవుడు చేసిన కార్యాలను బట్టి ఎవరు కూడా ఏమంటే స్తుతి కూడికలు పెట్టుకోవడం కానీ, లేకపోతే ప్రభుని బట్టి మన జీవితాలలో చేసిన కార్యాన్ని బట్టి ప్రభుని స్తుతించేవారుగా ఎవరు పడరు. మనం ఏమనుకుంటామంటే దేవుడు మనకి మేలు చేస్తూ ఉండాలి, మనకి పంటలు ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, ఆరోగ్యాలు ఇవ్వాలి, పిల్లలు ఇవ్వాలి, అన్ని విధాలుగా మాకు అన్నీ బాగుండాలి, మేము మాత్రం ప్రభుని స్తుతించము. ఎప్పుడైనా ప్రభు సన్నిధానంలో కూర్చొని, దేవా నా జీవితంలో నేను ఇది అనుకున్నాను, నేను నాకు చేసి పెట్టావు తండ్రి, నేను ఇది అనుకున్నాను, నా జీవితంలో నెరవేర్చావు, నీకు స్తోత్రమయ్యా అని మనం ఎలా స్తుతించాలి? ఒక ప్రార్థన కూడిక పెట్టునో, లేకపోతే ఏదైనా స్తుతి కూడికను పెట్టుకోనో, లేకపోతే ఏదైనా కార్యక్రమాన్ని పెట్టుకొని దేవుని స్తుతించాలి. ఏమండి అలా మనం చేస్తామని చెప్పండి? దావీదు చూడండి ఒకసారి, ఏమండి, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవకము. నిజమే, క్రైస్తవుడు ఏమండి స్తుతించేవాడుగా ఉండాలి. ఎలా స్తుతించాలంటే నోటితో స్తుతి 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 ఇది చెప్పడం కాదు. స్తుతి అంటే దేవునికి అనుకూలంగా జీవించడమే. స్తుతి అంటే దేవునికి ఇష్టకరంగా జీవించడమే. స్తుతి అంటే మన ద్వారా దేవునికి మహిమ రావాలంటే మనము దేవునికి ఇష్టకరంగా జీవించడమే. ఏమండి మన కుటుంబాలలో ఎప్పటికీ ఏమండి వారానికి ఒకసారి, లేకపోతే నెలకు ఒకసారి, లేకపోతే సంవత్సరానికి ఒకసారి ఒక మంచి స్తుతి కూడిక పెట్టి మన ప్రజలందరినీ పిలిపించి ఏమండి ఒక మంచి భోజన కార్యక్రమం పెట్టి ఏమండి చక్కగా వారందరికి దేవుని సువార్త వినిపించడమే స్తుతి చెల్లించడం. అలా చేస్తామని చెప్పండి? అలా చేస్తామని చెప్పండి? చేయం. మనం హాస్పిటల్కి అయితే మనం ఖర్చు పెట్టుకుంటాం, ఏమంటే రోగాలకి అయితే మనం ఖర్చు పెట్టుకుంటాం, బాధలు వచ్చినప్పుడు ఖర్చు పెట్టుకుంటాం. దేవుని కార్యక్రమానికంటే వద్దు, అంతే. మనం ఎలా స్తుతిస్తున్నాం చెప్పండి? దేవా నా కుటుంబంలో ఈ కార్యం చేసావు తండ్రి, నీకు స్తోత్రం నాయన. దేవా నా జీవితంలో ఈ కార్యం చేసావు, నీకు స్తోత్రం. దేవా నా కొడుకు పట్ల, నా కూతురు పట్ల, నా పిల్లల పట్ల, నా కుటుంబం పట్ల, నా భర్త పట్ల, నా భార్య పట్ల, మా సంఘం పట్ల, మా సేవకుని పట్ల, మా జీవిత కాలం అంతా నువ్వు ఈ మేలు చేసావు తండ్రి, నీకు స్తోత్రం. లేకపోతే సంవత్సరానికి ఒక స్తుతి కూడిక నేను ఖచ్చితంగా పెట్టేయాలి. సంవత్సరానికి, లేకపోతే ఒక 3 నెలలకి, లేకపోతే ఒక 6 నెలలకి, లేకపోతే ఒక 4 నెలలకి ఒక స్తుతి కూడిక. అమ్మ ఎందుకు పెట్టించావు? దేవుడు నా కుటుంబానికి మేలు చేశాడు అని చెప్పి అందరినీ కుప్ప వేసి మన బంధువులను పిలిపించి మంచి ఏమండి మరి మాంసమే కాదు, ఏమండి ఏదో ఒక చిన్న ఆహారాన్ని వండి పెట్టి అది సాంబార్తోనో పప్పుతోనో ఏదో ఒకటి కార్యక్రమాన్ని చేసి అందరినీ మనం పిలిపించి దేవుని సువార్తని వినిపించి, దేవా ఇది నీకు నేను చెల్లిస్తున్న స్తుతి కూడిక. చేస్తావా చెప్పండి? దేవా నేను ఒకప్పుడు నేను పాపిగా ఉన్నప్పుడు, లోకములో ఉన్నప్పుడు నన్ను రక్షించుకున్నావు తండ్రి, నేను ఏమని నేను స్తుతించగలను? స్తుతి కూడిగా పెట్టండి, స్తుతి చెల్లించండి ప్రభుని. ఏమని? దేవా నా కుటుంబానికి నువ్వు చేసిన మేలులకై నీకే స్తోత్రం నాయన. గట్టిగా అరవడం కాదు స్తుతి అంటే.
గట్టి గట్టిగా కేకలు పెట్టి స్తుతి అంటే అది కాదు. స్తుతి అంటే నీ జీవితంలో నీ యొక్క కార్యక్రమం ద్వారా, లేకపోతే నువ్వు చేస్తున్న మంచి పనుల ద్వారా, నువ్వు చేస్తున్న గొప్ప కార్యముల ద్వారా దేవునికి మహిమ రావాలి. ఒక పాపి మారడమే దేవుని స్తుతించడమే. ఒక పాపి దేవుని సన్నిధానానికి రావడమే దేవుని స్తుతించడం. ఒక పాపి దేవుని సన్నిధానానికి వచ్చే పాపిని ఒప్పుకోవడమే దేవుని స్తుతించడం. ఏమండి, అలా మనం చెల్లిస్తామని చెప్పండి స్తుతి. ప్రభుకు మనం స్తుతులు చెల్లిస్తే ఆయనకు పండగ కావాలి. మనం ఆయనను మహిమపరుస్తుంటే ఆయన ఆనందపడాలి. ఆయన ఎప్పుడు ఆనందపడతాడు చెప్పండి? బైబిల్ చెప్తుంది, ఒక పాపి మారితే నాకు ఆనందం. ఒక పాపి, ఒక నూతనమైన వ్యక్తి మందిరానికి వస్తే నాకు సంతోషం. ఏమండి, అలా ఎప్పుడు జరుగుతుందో చెప్పండి? ఎప్పుడైతే మన కుటుంబ ప్రార్థనలు పెట్టుకుంటామో, ఎప్పుడైతే మన స్తుతి కూడికలు పెట్టుకుంటామో, ఎప్పుడైతే మన ఆరాధన పెట్టుకుంటామో, ఎప్పుడైతే మన సమయానికి ఆ ప్రార్థనకు వస్తుంటామో, అప్పుడే మనం దేవునికి స్తుతులు చెల్లించేవారుగా ఉంటాయి. ఇక్కడ చూడండి, భక్తులు మధ్యరాత్రిలో ప్రార్థిస్తున్నారు, మధ్యరాత్రి వేళ స్తుతిస్తున్నారు. ఖైదీలు ఏం చేస్తున్నారంట చెప్పండి? ఖైదీలు ఏం చేస్తున్నారు చెప్పండి? వినుస్తున్నారంట. తర్వాత జరిగిన సంఘటన, ఒక భయంకరమైన భూకంపం వస్తుంది. అప్పుడు అందరు కూడా ఆ పడిపోయిన ఆ ఒక చెరసాల వెనకలు వెళ్ళి వాళ్ళు దాగుకుంటారు ఖైదీలు. అప్పుడే చెరసాల నాయకుడు అనుకుంటాడు, వీళ్ళందరూ పారిపోయారేమో, ఇప్పుడు మా అధికారి వచ్చి నన్ను శిక్షిస్తాడేమని చెప్పి భయపడి తన కత్తి తీసుకుని పొడుచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. వెంటనే పౌలు చెప్తాడు, అయ్యా నువ్వు అఘాత్యం చేసుకోవద్దు, ఎందుకంటే మేము పారిపోలేదు, మేమందరం ఇక్కడే ఉన్నాం. వెంటనే ఆ చెరసాల అధికారి వెళ్ళి, అయ్యా మేము కూడా రక్షింపబడడానికి మేము ఏం చేయాలని చెప్తే, అప్పుడే వెంటనే యేసుక్రీస్తు నామమందు బాప్తిసం తీసుకొని ఆ చెరసాల అధికారి కూడా వారి కుటుంబము మారు మనసు పొందుతారు. ప్రేమైన దేవుని వారలారా, మనందరం కూడా దేవునికి మహిమపరచాలంటే ఏదో ఒక కార్యం చేయాలి, ఏదో ఒక పని చేయాలి. అది ఏంటి అంటే ఏమండి, ప్రతిరోజు మన కుటుంబం అంతా కలిసి ప్రార్థించాలి. ప్రతిరోజు మన దేవుని స్తుతించేవారుగా ఏమండి గ్రామంలో ఏమండి వీళ్ళు అండి క్రైస్తవులు అంటే వారు మనల్ని చూచి ప్రభుని మహిమపరచాలి. ఏమండి వీళ్ళ క్రైస్తవులు కాదు 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 వీళ్ళు క్రైస్తవులు ఎలా అవుతారు? వీళ్ళేంటి ఇంత భయంకరమైన బూతులు మాట్లాడతారు? వీళ్ళు క్రైస్తవులు ఎలా అవుతారు? వీళ్ళ అమ్మో ఎంత కపటం కలిగిన వారు, ఎంత క్రోధం గలవారు, ఎన్ని గొడవలు చేస్తారు వీళ్ళు క్రైస్తవులు ఎలా అవుతారు? ఈ పేరు మన గ్రామంలో రాకూడదు ప్రేమైన దేవుని వారలారా. కాబట్టి ఇక్కడ చూడండి, భక్తులు ఏం చేస్తున్నారంటే ప్రభుని స్తుతిస్తున్నారు. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. ఎవరైతే దేవుని మేలులను మర్చిపోతారో, ఎవరైతే దేవుని కార్యాలను మర్చిపోతారో వారు బుద్ధిహీనులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, ఇక్కడ మొదటి విషయం చూస్తున్నాం. గువ్వ ఏమంటే పావురం ఎలాగైతే మూలుగుతుందో మనమందరం కూడా దేవుడి కార్యాలను చేసిన అద్భుతాలను బట్టి మనం కూడా మూలుగుతూ స్తుతిస్తూ ఆరాధించాలి. ఏమండి ఇది మొదటి విషయం చూస్తున్నాం. రెండో విషయం చూడండి, 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతుము, మనసుతోనూ ప్రార్థన చేతుము, ఆత్మతో పాడుదము, మనసుతో పాడుదము, లేని ఎడల ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందనివాడు చెప్పనని గ్రహింపలేడు. ఇక్కడ గమనించండి, రెండోది ఏం చెప్తున్నాడు అంటే ఏమండి, రెండో లక్షణం ఏంటంటే ప్రార్థించాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఎలాగైతే పావురము మూలుగుతూ ఉంటుందో ఏమండి, అది కొండలలో లోయలలో ఎలాగైతే అది ఉన్నప్పుడు, ఒక ఆపద వచ్చినప్పుడు, ఒక విషసర్పాన్ని చూసినప్పుడు, ఒక ఆపద తనకి సంభవించినప్పుడు తన మూలుగులు వినిపిస్తుందో ఏమండి, క్రైస్తవులైన మనందరూ కూడా భవిష్యత్తులో భయంకరమైన ఆపదలు ఉన్నాయి మనకి, భవిష్యత్తులో మనకి భయంకరమైన సంఘటనలు సంభవించబోతున్నాయి. వాటన్నిటిని మనం ఎదుర్కోవాలంటే గువ్వ ఎలాగైతే మొర్ర పెడుతుందో లేకపోతే మూలుగుతుందో మనందరం మన మూలుగులు ప్రభు సన్నిధానానికి చేరాలి. ప్రేమైన దేవుని వారలారా, ప్రార్థించాలి. మన జీవితము ప్రార్థనా జీవితంగా ఉండాలి. ప్రతిరోజు ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలి మరి? ఎలా ప్రార్థించాలి అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తన గ్రంథం ఏమండి మరి 55వ అధ్యాయము
మరి 17వ వచనాన్ని మనం చూస్తున్నాం. గమనించండి. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకుందును. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నిన్ను ధ్యానించుతూ నిన్ను మొర్ర పెట్టుకుందును. భక్తుడు ఏమని చెప్తున్నాడంటే, నేను ఉదయాన ప్రార్థిస్తాను, మధ్యాహ్నం ప్రార్థిస్తాను, తర్వాత చెప్పండి సాయంకాలమున ప్రార్థిస్తున్నాడు. 3 పూట్ల ప్రార్థిస్తున్నాడు. ఎప్పుడు ప్రార్థించాలంట? ఉదయము ప్రార్థించుకుంటున్నామా? మధ్యాహ్నము ప్రార్థించుకుంటున్నామా? సాయంకాలము ప్రార్థించుకుంటున్నామా? ఏమండి, మనం 3 పూట్లు ప్రార్థన చేసుకుంటున్నామా? ఏమండి, ఒక భక్తుడు బబులోను ప్రాంతంలో ఉన్నప్పుడు, రాజు దగ్గర ప్రధానమంత్రిగా పనిచేస్తున్నప్పుడు, ఆయనకి ఎన్ని పనులు ఉన్నా ఆయన ఒక పని మాత్రం వదిలిపెట్టలేదు. ఏంటి ఆ పని చెప్పండి? ఆ మాట మీరు చూస్తారా? దానియేలు గ్రంథం చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయవలెనని దానియేలు తెలుసుకున్నప్పుడు అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము, గమనించని మాట, అనుదినము, దినాన్ని మార్చకుండా, దినాన్ని మరిచిపోకుండా అనుదినము 3 సార్లు మోకాలుని తన ఇంటి పైగది తలుపు కిటికలు తెరిచి, యెరూషలేము అంటే శాంతికి సూచిస్తుంది. యెరూషలేము అనగా శాంతి. ఏమండి, మన జీవితంలో శాంతి రావాలంటే ప్రార్థన. మన జీవితంలో మన కుటుంబంలో శాంతి రావాలంటే ప్రార్థన. ఏమండి, రాజు ఒక మాట చెప్పాడు, మీరు ఎవరిని ప్రార్థించకూడదని, మీరు ఎవరిని స్తుతించకూడదని. ఒక శాసనము రాసి అది ముద్ర వేసిన ఎవరి మాటకు లెక్క చేయకుండా అనుదినము యెరూషలేము వైపు కిటికలు తెరిచి ప్రార్థిస్తున్న. యెరూషలేము అనగా శాంతికి ముగ్గురుతగా ఉన్నది. యెరూషలేము అంటే శాంతి. దేవుని శాంతి మనలోకి రావాలి అంటే మనము కూడా ప్రతిరోజు ప్రార్థించాలి. అందరూ ఇక్కడ ఉన్నారు కదా, ప్రార్థన జీవితం కలిగి ఉన్నాం. మనము ప్రార్థిస్తామా? స్నేహితులతో మాట్లాడడానికి మనకు సమయం ఉంది. ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడడానికి మనకు సమయం ఉంది. మన చేతుల్లో మొబైల్ పట్టుకొని గంటలు చూడడానికి మనకు సమయం ఉంది. అన్ని విషయాలకు మనకు సమయం ఉంది. కానీ ప్రార్థన చేయడానికి మనకి చెప్పండి సమయం లేదు. ప్రార్థన అంటే సమయం ఉండదు మనకి. 1 నిమిషం ప్రార్థన చేస్తాం అంతే. ప్రార్థన చేస్తే 2 నిమిషాలు. ఏదో ఒక భారం వచ్చినట్టుగా, ఏదో పెద్ద కష్టం వచ్చినట్టుగా, ఏదో ఒక పెద్ద ఒత్తిడి మన దగ్గర పెట్టినట్టుగా, ఏదో స్తుతి ఏదో వచ్చినట్టుగా 2 మాటలు పలిపేది ఆమేన్ అంతే. ఇక్కడ చూడండి, రాజు ఆజ్ఞ విన్నప్పటికీ యథాప్రకారంగా ప్రతిరోజు ప్రార్థిస్తున్నాడు. యథాప్రకారంగా ప్రతిరోజు మోకరిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఎందుకయ్యా ప్రార్థన అంటే యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ప్రార్థిస్తున్నాడు. యెరూషలేము అనగా శాంతికి గుర్తు. యేసయ్య ఆయన శాంతి మనలోకి రావాలంటే, ఆయన కృప మన దగ్గరికి రావాలంటే, ఆయన నెమ్మది మన దగ్గరికి రావాలంటే మనం కూడా ప్రతిరోజు ప్రార్థనా జీవితం కలిగి జీవించాలి. ప్రేమైన దేవుని వాళ్ళ భక్తులు చూడండి ఎడతెగక ప్రార్థిస్తున్నారు. కుటుంబంలో ఈ సమస్య వచ్చినప్పుడు ప్రార్థించండి, బాధ వచ్చినప్పుడు ప్రార్థించండి, సంతోషం వచ్చినప్పుడు ప్రార్థించండి. ప్రార్థనా జీవితం కలిగి మనం ఉన్నప్పుడు మన మూలుగులు దేవుని సన్నిధానానికి చేరాలి. ఈరోజు ఇంతగా దైవ కార్యము మందిరాన్ని కట్టడానికి కారణము ఈ విధంగా మనందరూ కూడా రక్షింపడానికి కారణం ఎవరో మన కోసం ప్రార్థించడం. ఒకనాడు మనందరూ కూడా రక్షింపడానికి కారణం ఎంతో మంది భక్తులు మన కోసం ప్రార్థించారు, కన్నీటి ప్రార్థన చేశారు, మోకరించి ప్రార్థించారు. ఈరోజు ఈ మందిరం కట్టడానికి కారణం, ఈరోజు ఇంత అద్భుతంగా బయట కంపౌండ్ కట్టడానికి కారణం మనందరి ప్రార్థనే ఈ కార్యాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ప్రజలారా, ప్రార్థన లేకపోతే మనం ఏమి చేయలేము.
గమనించండి, భక్తుడు చెప్తున్నాడు ఏమంటే మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది, మీరు ఎడతెగక ప్రార్థన చేయండి. ఏం చేయాలని చెప్పండి? ఎడతెగక ప్రార్థించండి. ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థనలో బలం ఉంది. చూడండి, ఆపద వచ్చినప్పుడు గువ్వ ఏం చేస్తుందంటే మూలుగుతూ తన స్వరాన్ని వినిపిస్తుంది. అయ్యా నాకు ప్రమాదం ఉంది, తన స్వరాన్ని వినిపిస్తుంది. ఒక విషసర్పాన్ని చూసినా, లేకపోతే ఏదన్నా ఒక ఇషపురుగును చూసినప్పుడు పావురము మూలుగుతుంది. లోయలో ఉన్నప్పుడు మూలుగుతుంది, బండ సందులలో ఉన్నప్పుడు మూలుగుతుంది, పర్వతాలలో ఉన్నప్పుడు మూలుగుతుంది. మనం కూడా ఆపద ఉంది, పొంచి ఉంది, మన కుటుంబాలకు ఆపద ఉంది, మన పిల్లలకి ఆపద ఉంది, మన సంఘానికి ఆపద ఉంది. వాటన్నిటి నుంచి మనం రక్షింపబడాలంటే ప్రార్థన శక్తి గొప్పది. ఎవరి కొరకు ప్రార్థించాలి? అయ్యా అందరికీ ఉన్నారు కదా, ఎవరి కొరకు ప్రార్థించాలి? నేను చెప్పడం కాదు, బైబిల్ చెప్తుంది. ఆ మాట చూపించి నేను ముగిస్తున్నాను. ఒకసారి మీరు చూడండి, మొదటి తిమోతి పత్రిక చూడండి ఒకసారి, 2వ అధ్యాయం 1వ వచనం నుండి. గమనించండి, మనము సంపూర్ణమైన భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల అందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. రాజుల కొరకు ప్రార్థించాలి, అధికారుల కొరకు ప్రార్థించాలి. ఏమండి, ఈరోజు మన భారతదేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నాడు. దేవా మీ చిత్తమైతే తనకు ఆరోగ్యమని, మీ శక్తిని అని ప్రార్థించాలి. మీ చిత్తమైతే వాళ్ళు కూడా రక్షింపబడడానికి కృప చూపించు ప్రభు అని ప్రార్థించాలి. మంత్రుల కొరకు ప్రార్థించాలి. ఎమ్మెల్యేల కొరకు ప్రార్థించండి. ప్రభు వారికి రక్షణ లేదు తండ్రి, వారికి రక్షణలు నడిపించండి. ఈ స్కూల్లో ఉన్న వారి కోసం మరి పోలీసులు కమిషనర్ అని, డిఎస్పీ అని వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరికీ ఈ అధికారుల కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి. కాలేజీలో ప్రిన్సిపల్ ఉంటారు కదా, టీచర్స్ ఉంటారు, వాళ్ళందరి కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి. నాస్తికుల కోసం ప్రార్థిస్తున్నాం, హేతువాదుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ భూమి పైన భయంకరస్తులు ఉన్నారు కానీ వారందరి కొరకు ప్రార్థిస్తున్న వారందరూ క్రీస్తు యేసే నిజ దేవుడు అని తెలుసుకులాగిన కృప చూపించు ప్రభు అని అందరి కోసం ప్రార్థించాలి. బంధువుల కోసం ప్రార్థించాలి, స్నేహితుల కోసం ప్రార్థించాలి, పిల్లల కోసం ప్రార్థించాలి, భర్త కోసం ప్రార్థించాలి, భార్య కోసం ప్రార్థించాలి. అందరి తర్వాత సంఘం కోసం ప్రార్థించాలి, సంఘ కాపరి కోసం ప్రార్థించాలి, సంఘ కాపరి కుటుంబం కోసం ప్రార్థించాలి. చివరికి మన కోసం మనం ప్రార్థించుకోవాలి. మనందరూ భక్తిలో విశ్వాసంలో కొనసాగించాలంటే ప్రార్థన. భర్త ఇంటికి బయటికి వెళ్ళింటాడు అనుకోండి, ఫలానికి వెళ్ళింటాడు, భార్య ఏం చేయాలి చెప్పండి? సీరియల్ వేసుకొని చూసుకుంటూ ఉండాలి చెప్పండి. దేవా మా ఆయన ఫలానికి వెళ్ళాడు ప్రభువా, అక్కడ ఇషపురుగులు ఎక్కువ తిరుగుతుంటాయి, దయచేసి నా భర్తను కాచి కాపాడు నాయనా. దేవా మీ సేవకుడు ప్రతి ఆదివారం ఎన్నోసార్లు మందిరం కోసం చెబుతున్నాడు తండ్రి, ఆ మందిరం పనులు పూర్తి అవ్వటకు సహాయం చేయండి ప్రభువా. ప్రభా మా గ్రామంలో ఇతరం ఎత్తుకున్నారు తండ్రి రైతులు, వారందరికీ మంచి పంటలు వచ్చేలాగా కృప చూపించు ప్రభువా. నాయనా మా సంఘంలో నూతనమైన ఆత్మలు కనబడతలేదు తండ్రి, నూతనమైన ఆత్మలు దయచే ప్రభువా. ఎప్పుడైతే మన సంఘం కోసం, కుటుంబం కోసం, ప్రజల కోసం, రాజుల కోసం మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మనమందరూ కూడా భక్తిగాను సుఖముగాను సంతోషంగా మనం ఉంటాం ప్రేమ దేవుని వర్లరా. కాబట్టి మన సంఘము ఈ 2 లక్షణాలు కలిగి ఉండాలి. మొదటిది ఏంటి చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? స్తుతించాలి. ఎలాగైతే పావురం తన మూలుగును వినిపిస్తుందో మనమందరూ కూడా దేవుడు చేసిన కార్యాలను బట్టి మన ప్రభుని స్తుతించాలి, ఆరాధించాలి. రెండవది, పావురం ఎలాగైతే ఆపద వచ్చినప్పుడు తన భీకరమైన, తన దుఃఖకరమైన స్వరాన్ని వినిపిస్తుందో మనం కూడా మన కుటుంబం కోసం, సంఘం కోసం, సమాజం కోసం, ప్రజల కోసం మన భీకరమైన స్వరాన్ని, దుఃఖకరమైన స్వరాన్ని ప్రభు సన్నిధానానికి వినిపించాలి. అలా వినిపించినప్పుడే మన కుటుంబాలు సంతోషంగా ఉంటాయి, మన సంఘం ఆనందకరంగా ఉంటుంది.
కాబట్టి ఈరోజు పావురపు స్వరము తన మూలుగులతో 2 విషయాలను మనం నేర్చుకుంటున్నాం. ఒకటి, ప్రభుని స్తుతించాలి, ప్రభుని స్తుతించే వారిగా మనం ఉండాలి. రెండోది, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. అట్టి కృప దేవుడు మనందరికీ, మన సంఘానికి దయచేసి దీవించి ఆశీర్వదించునుగాక. అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.